నేడు కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ను ప్రారంభించి హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. అలాగే పరిశ్రమల అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అంతకుముందు పెద్దండ్లూరు శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని గంటలకు అక్కడికి చేరుకోనున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఏపీ సీఎం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఉదయం తిరుపతి నుంచి దాదాపుగా 10:30 కూడా అక్కడి నుంచి బయలుదేరి దాదాపుగా ఏదైతే ఆ జమ్మలమడుగు నియోజకవర్గమైనటువంటి సుందరపాలపల్లె గ్రామానికి కూడా దాదాపుగా 10:40 కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా రాయలసీమ వాసుల చిరకాల కోరిక అనుకోవచ్చు. అలాగే దాదాపు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగుల కళ ఈ రోజు నెరవేర్చని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు జేఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి రాయలసీమ స్టీల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పండుగలాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు మనం చూసుకుంటే కనుక సీఎం తో పాటు అలాగే కేంద్ర ఉక్కు మంత్రి అయినటువంటి ఉక్కు మంత్రి అలాగే కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇన్ఛార్జి మినిస్టర్ సవిత అలాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపుగా 10:40 కూడా ఆయన అయితే కనుక ఏదైతే జమ్మలమడుగులో ఉన్నటువంటి సుందరపాలపల్లి హెలిప్యాడ్ కూడా దిగనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన బయలుదేరి దాదాపుగా ఏదైతే పెద్దతండూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళడం, అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన మళ్ళీ ఏదైతే 10:50 కూడా జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి హెవీ సెక్షన్ మిల్లు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే ఈ సెక్షన్ సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన పరిశీలించారు. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే కనుక మనం హెవీ సెక్షన్ బిల్ కాంక్రీట్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏదన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో కూడా దాదాపుగా 20 నిమిషాల పాటు కూడా ఆయన అయితే కనుక హెచ్చరించినారు. మరో పక్క చూసుకుంటే కదా మధ్యాహ్నం 11:10 కూడా ఏదైతే జేఎస్డబ్ల్యూ అలాగే రాయలసీమ ప్లాంట్ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఏదైతే మన శంకుస్థాపన ఉందో ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ భారీ బహిరంగ అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఏపీ సీఎం అయితే కనుక దాదాపు 3 గంటల సమయంలో కూడా ఇక్కడి నుంచి ఆయన అయితే కనుక ప్రత్యేక హెలికాప్టర్లు కూడా మరి ఇక్కడి నుంచి కూడా పుస్తకాలు మళ్ళీ తిరుపతి వెళ్ళడం నేపథ్యం ఏంటని చెప్పుకోవచ్చు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అటు పోలీస్ యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే 1100 ఎకరాల్లో కూడా దాదాపుగా 16,350 కోట్ల పెట్టుబడితో కూడా 2 దశల్లో కూడా ఉక్కు కర్మాగారం ఏర్పాటు కూడా చేసేందుకు జేఎస్డబ్ల్యూ కూడా ఇప్పటికే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి దశలో దాదాపుగా 4,500 కోట్లు అలాగే రెండో దశలో 11,850 కోట్లు పెట్టుబడి తో ఈ జిల్లాకు సంబంధించిన సంస్థ కూడా ఇక్కడ అయితే కనుక ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇది ఏదైతే మనం చూసుకోవచ్చు 2028 లాస్ట్ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కంప్లీట్ చేసే దిశగా కూడా నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది కనుక వస్తే కనుక దాదాపుగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగాలతో కూడా కలకలాడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.